హలో గాయ్స్, ఇక్కడ మీ వంశీ. ఇప్పుడు నేనైతే బెల్టెక్ యూనివర్సిటీలో చదువుతానా. ఇక్కడికి వచ్చి ఒక సెమిస్టర్ అయితే పూర్తయింది. 7 నెలలు అయింది. ఒక్కసారి కూడా ఎక్కడికైతే వెళ్ళలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అక్కడ కనబడుతున్నారు. ఆ నెలతో కలిసి ఇప్పుడు అయితే బీచ్కి అయితే ప్లాన్ చేస్తాను. మా ఎంజాయ్ ఎలా ఉంటుందో ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. అయితే మేము క్యాబ్ బుక్ చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ వచ్చేటప్పుడు టైర్డ్ అయిపోతుందని చెప్పి ఇప్పుడు ట్రైన్లో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు కావాలంటే క్యాబ్ బుక్ చేసుకుందామని మా ఫ్రెండ్స్ అయితే అన్నారు. ఓకే, ఎలా అవుతుందో చూద్దాం. క్యాబ్ ర్యాపిడో కూడా బుక్ చేయలేదు కాబట్టి అందరూ నడుచుకుంటూ వెళ్తానా. మా ఫ్రెండ్స్ ఏమో బైక్లో దొరికితే బైక్లో వెళ్ళిపోయింది, అయితే నడుచుకుని వెళ్తానా. బైక్ కోసం వెయిటింగ్. ఇప్పుడు మనం వ్యాన్లో అయితే వెళ్తున్నాము. ఏదో ఒకటి దొరికిన దాంట్లో వెళ్ళాల్సిందే, తప్పని పరిస్థితి. మాదే మా కాలేజ్ హాస్టల్కున్న వేను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు. అక్కడ పిచ్చిగా ఉంటారు. లిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎంజాయ్. చాలా మంచి మనిషి, అడగకుండానే కార్ ఆపిండు. మంచోడరా. బస్సు వస్తుంది రే. ఈ బస్సు 61K అనేది బెల్టెక్ జంక్షన్లో ఎక్కుతున్నాం మనం. ఇప్పుడు డైరెక్ట్గా ఇదైతే మనం లెక్కలు తీసుకొని వెళ్ళిపోతుందంటే అవడికి అయితే వెళ్తుంది బస్సు. ఇప్పుడు మనమైతే బస్సులో ఉన్నాం. డైరెక్ట్ బెల్టెక్ జంక్షన్ టు అవడికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి మా ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నారు, నాయలు దొంగ నాయలు. చోప్రా రే, హాయ్ చోప్రా సూర్య. వెళ్తాను ఇప్పుడు డైరెక్ట్ బెల్టెక్ జంక్షన్. 7 రూపాయలు ఇస్తే చాలు. బస్సు చూడండి ఎలా ఉందో. ఇది తమిళనాడు బాగానే ఉంటుంది, చక్క బస్సు. ఏపీలో లాగా ఉన్న బస్సులు ఇక్కడ ఏమంటే ఇది సిటీ బస్ అనమాట. ఇప్పుడే మనం బస్సు దిగాం. ఇప్పుడు బస్సు నుంచి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్ళి ఇంకా బ్యాక్ సైడ్ వస్తాను అనుకుంటానా. డైరెక్ట్గా అయితే మనం ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ తర్వాత అలా బీచ్కి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. ఆవిడ టు బీచ్ అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే అక్కడ బ్యాక్ సైడ్ వస్తా, లాస్ట్లో అక్కడ బ్యాక్ సైడ్ అలా వెళ్ళిపోతాను. నా ఇళ్ళకి ఎక్కడో లేని సంతోషం ఉంది, కానీ వీడియో అంటే కొద్దిగా అలా ఇలా అంటారు. కానీ అక్కడ బీచ్ టికెట్ తీసుకోవడానికి తనకలాడుతున్నారు మా ఫ్రెండ్స్ బీచ్కి. ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కేసాం ముగ్గురు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ అలాగని తొందరగా ఫోటోలు అయితే దిగుతున్నారు మా ఫ్రెండ్స్. ఇక్కడ నన్ను కూడా తీసేసారు చూడండి, నా ఫోటో వస్తుంది ఇప్పుడు. అలా ఫోటోలు దిగినాం. ఇక్కడ వచ్చిందే అందుకోసం ఇంకా ఎంజాయ్ చేయడానికి, ఫోటోలు దిగడానికి. చూడండి వాడు చూడండి ఎలా అవుతాడు. వాడు మా ఫ్రెండ్ టాపర్ వాడు. అయితే స్టార్ట్ అయ్యాం. ట్రైన్ ఇప్పుడే దిగినాము. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసామంటే కలిపి ఒక్కరికి 100 అవుతుందంట అందరూ. అందుకే ధైర్యం చేసి కాళ్ళకు పని పెట్టి నడుచుకొని వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ మా ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారు ఎలా వెళ్ళాలి, ఏం రూట్ అనేది. నెక్స్ట్ స్టార్ట్ ద జర్నీ. నడుచుకుంటూనే వెళ్దాం అనుకున్నా, కానీ ఆ లైన్లో వద్దన్నారు. ఇంకా ఆటో అయితే తీసుకున్నాము. ఒకరికి 30 రూపీస్, మొత్తం 100 అయితే అడిగిండోడు. ఇంకెలా వెళ్ళాలి అని చెప్పి ఇది వెళ్ళాము. ఇంకా వెళ్తా అంటే ఒక 3-4 చోట్ల ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఎక్కడ చూసినా ట్రాఫిక్, చెన్నై టైం ట్రాఫిక్ అది. ఇంకా నా జీవితంలో ఫస్ట్ టైం నేను బీచ్కి వెళ్ళడం అయితే నేను ఎలా ఉంటుందో ఒకసారి అక్కడ పోయితే కానీ నాకు తెలియదు. ఆ సినిమాలో చూడడం తప్ప రియాలిటీగా అయితే ఏం లేదు. ఆ మంచి మాట్లాడుతాను. సమాధానం కానీ తెచ్చిపెట్టింది నాయల్లో. చేసే పని అంతా ఇంతే, ఒక్క పని సక్రమంగా చేయడు. వాడు ఎన్నుకున్నాడు అయితే బెర పంచులు వేస్తాడు, నా మీద కోపడతాడు. కానీ సుల్లా వేస్ట్ కాడు వాడు. వానికి ఏం లవడ కూడా రావాలి. ఎర్రి పుష్పం కాడు వాడు. స్పాట్ చూసి కరెక్ట్గా లొకేషన్ పెట్టుకొని రండి. ఇలా మాలా వచ్చి మాత్రం పొరపాటు చేయకండి. ఇలా ఫ్రెండ్స్ని నమ్మితే మాత్రం ఫస్ట్ పోతారు, ఉండరు. ఇలాంటి వాడిని మాత్రం నమ్మకండి అసలు. 2 సమాధులు కనవన్నాయి. ఎవరో తెలియదు, ఒక ముసలాయన, ఒక అవ్వ. ఫుల్గా ఆకలేసింది. ఇప్పుడైతే అక్కడ ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. కొద్దిసేపట్లో వచ్చేసింది. ఇంకా తిరిగి ఇంకా హాస్టల్ పోవడం తప్ప ఏం చేయలేము. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. తిరిగి అవి ఈత కొట్టడం అవి ఇది చేసాం. మన అంత సాహసం కూడా చేయలేము. వెరీ గుడ్ బేటా, తప్ తుమ్ సేఫ్. షాబాష్ షాబాష్. మా ఫ్రెండ్ అయితే చేయగలడు, కొద్దిగా ధైర్యవంతుడే.
ఏమో చూద్దాం. అక్కడికి పోయిన తర్వాత నెక్స్ట్ ఏమైనా ఉంటే అక్కడ విజయస్వరూపం బయటపడుతుంది. ఇప్పుడు జ్ఞాని బాబా సైలెంట్గా ఉంటారు, కానీ చివరికి వచ్చేపాటికి సముద్రంలో చేసే చేష్టాలకు కానీ అందరూ షాక్ అవుతారు. నిజంగా రియల్ ఫ్రెండ్స్, తప్పకుండా చివరి వరకు చూడండి. వీడియోని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, మెరీనా బీచ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు చిన్నగా వర్షం అయితే పడుతోంది. నా జీవితంలో మొట్టమొదటిసారిగా రావడం ఇది బీచ్కి అనేది. ఎలా ఉంటుందో తెలియదు. ఇంత పెద్ద ఉందంటే నేను చూసంటే నాకు షాక్ అవుతుంది ఒకేసారిగా. ఎందుకంటే నేను రావడం ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియదు ఎంత పెద్ద ఉంటుందో బీచ్ కూడా. చూసేద్దాం, ఇక బీచ్కి అయితే వెళ్దాం. ఇప్పుడు వర్షం అయితే చిన్నగా పడుతుంది. మళ్ళీ ఏమవుతుందో తెలియదు. ఫుల్ వర్షం వస్తే పోవచ్చేమో. మొట్టమొదటిసారిగా మనమైతే సముద్రం అయితే చూసేస్తున్నాం. వెళ్దాం ఫ్రెండ్స్. మన ముందే కనబడుతుంది సముద్రం. ఇప్పుడు చాలా దూరంలో లేదు. వచ్చేస్తున్నాం. సూపర్ సూపర్ సూపర్. ఈరోజు అయితే ఫుల్ వర్షం కదా, అందుకని సముద్రపు వలలు ఎగిసి పడుతున్నాయి. చూడండి ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. అరే రాళ్ళ కాడికి వెళ్దాం. డబ్బులేరా. ఫైనల్గా బీచ్ టూర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక హ్యాపీగా ఫోటోలు దిగి ఇంకా మొత్తం నానిపోయినాం మనుషులంతా. ప్యాంటు షర్టు మొత్తం నానిపోయాం. ఇంకా తర్వాత అక్కడ వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇంత తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి మా కాలేజ్కి అయితే హాస్టల్లోకి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.